అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నువ్వే నా శ్వాస' ఎపిసోడ్ నెంబర్ 18. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఆకాష్ భూమి చెవిలో ఏదో చెప్పేసరికి సిగ్గుపడుతూ థ్యాంక్స్ ఆకాష్ గారు అని చెప్తుంది. అప్పటికి సిగ్గు వల్ల భూమి 2 బుగ్గలు రెడ్డిగా అయిపోయాయి. మన ఇంటికి వెళ్ళాక కూడా ఇలానే రెడీ అవ్వు అంటాడు. ఎందుకు ఆకాష్ గారు? ఎందుకు చెప్పడం కన్నా అక్కడ చూపించడం బెటర్. నువ్వు రెడీ అయితే చూపిస్తా అని కొంటెగా చూస్తూ చెప్తాడు. ఆకాష్ అలా చూస్తుంటే సిగ్గుతో భూమి చీక్స్ చెర్రీస్ అయిపోతాయి. మీకు తెలుసా, ఫస్ట్ టైం అత్తయ్య నన్ను చూసింది ఇక్కడే అని టాపిక్ డైవర్ట్ చేస్తుంది. చుట్టూ ఉన్నవన్నీ చూపిస్తూ భవ్య తెచ్చిన ప్రసాదం తినేసి ఇంటికొచ్చేశారు. మీరు మాట్లాడుతూ కూర్చోండి, నేను డ్రెస్ మార్చుకొని మీకు లంచ్ రెడీ చేస్తాను అని రూమ్కి వెళ్ళిపోతుంది భూమి. డ్రెస్ తీసుకుని చేంజ్ చేసుకునే లోపే ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చేసరికి ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే, డ్రెస్ చేంజ్ చేసుకోవద్దు భూమి, అదే ఉంచుకో, నీకు బాగుంది ప్లీజ్ అని ఆకాష్ నుండి వచ్చిన మెసేజ్. అది చూసి తనలో తానే నవ్వుకొని బయటకొచ్చి ఆకాష్ని చూస్తుంది. ఎందుకు అన్నట్లు. ప్లీజ్ ఉండని అని కళ్ళు చిన్నవి చేసి భూమికి మాత్రమే కనిపించేలా కళ్ళతోనే చెప్తాడు. ఏంటక్క, డ్రెస్ మార్చుకోకుండా అలానే వచ్చేసావు? మీకు లేట్ అవుతుంది కదా, మళ్ళీ ఆకలి అవుతుంది కదా, తర్వాత మార్చుకుంటానులే అని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. చాలాసేపు ఆకాష్తో మాట్లాడి, నేను మా ఫ్రెండ్స్కి మీరు తెచ్చిన చాక్లెట్స్లో కొన్ని ఇచ్చొస్తాను బావా అని బయటికి వెళ్తుంది భవ్య. రామయ్య పడుకునేసరికి ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు. అప్పుడే వసుమతి ఫోన్ చేస్తుంది. హా మమ్మీ అని కొద్దిసేపు మాట్లాడగానే భూమిని అడుగుతుంది. నీకు నాకన్నా మీ కోడలే ఎక్కువైపోయింది మమ్మీ. నాతో కొద్దిసేపు మాట్లాడగానే భూమిని అడుగుతున్నావు? అంతేలే, నేనెక్కడ కనిపిస్తాను మీకు, ఆవిడుంటే చాలు కదా అని జెలసీగా ఫీల్ అవుతూ, లైన్లోనే ఉండు ఇస్తాను అని భూమికి ఫోన్ ఇచ్చేసి, మీ అత్తమ్మ మాట్లాడు, ఒక్కరోజుకే మిస్ అవుతుందంట నిన్ను అని భూమిపై జెలసీ ఫీల్ అవుతూ కిచెన్ గట్టుపై సెటిల్ అయిపోతాడు. ఆకాష్ జెలసీని చూసి చిన్నగా నవ్వుకొని వసుమతితో మాట్లాడుతూ కుక్ చేస్తుంది భూమి. భూమిని చూసి సడన్గా ఒక చిలిపి ఆలోచన వచ్చి భూమి పక్కనున్న పసుపు తీసుకొని భూమి ముఖానికి రాస్తుంటాడు. కొంచెం కొంచెంగా నుదుటిపై, కళ్ళపై, చెంపలపైన వేలితో సుకుమారంగా రాస్తుండేసరికి భూమికి గిలిగింతగా అనిపించి, వద్దు చెయ్యొద్దు అని కళ్ళతోనే చెప్తుంది. అయినా మన ఆకాష్ ఊరుకోకుండా పసుపు మొత్తం పూసేస్తుంటాడు. నోటితో చెప్తే ఎక్కడ ఫోన్లో వినబడుతుంది అని భయంతో వద్దు వద్దు ప్లీజ్ అని కళ్ళతోనే రిక్వెస్ట్ చేస్తుంది భూమి. ఆకాష్ నవ్వుతుంటాడు భూమి అవస్థని చూసి. ఫోన్ కట్ చేశాక, ఏంటి ఆకాష్ గారు, ఏం చేస్తున్నారు మీరు? పసుపు మొత్తం రాసేశారు. నాకేమో చెక్కిలి గింతలుగా అనిపిస్తుంది. ఓ పక్క ఫోన్లో అత్తమ్మతో మాట్లాడుతున్నాను. వింటే ఎంత బ్యాడ్గా ఉంటుంది అని ఫోన్ కట్ చేసి ఆకాష్ పైన అరుస్తూ ముఖంపై అంటుకున్న పసుపు తుడుచుకుంటుంది. భూమిని దగ్గరికి లాక్కొని భూమి మెడ చుట్టూ చేతులేసి, మన పెళ్లి టైంలో హల్దీ కలిసి చేసుకోలేదు కదా, అందుకే ఇప్పుడు చేసుకున్నట్టు ఉంటుంది అని ఇలా పసుపు పూశాను అని ఇంకా తీసుకుని భూమి ముఖానికి రాస్తుంటాడు. ఇంకా నయం, పసుపు రాసి మంగళ స్నానం చేపిస్తా అనలేదు అని పసుపు తుడుచుకుంటూ ఫ్లోలో అనేస్తుంది. అరే వావ్, మంచి ఐడియా, నాకెందుకు ఈ ఐడియా రాలేదబ్బా, పద వెళ్ళి ఇద్దరం కలిసి మంగళ స్నానం చేద్దాం అని కొంటెగా నవ్వుతూ చెప్పగానే భూమి తాను ఫ్లోలో ఏమందో గుర్తొచ్చి, ఛీ ఆకాష్ గారు, మీకు సిగ్గు లేకుండా పోతుంది అని ఆకాష్పై అరుస్తుంది. ఆ గ్యాప్లోనే ఆకాష్ ఫోన్లో ఓ 4 ఫోటోలు బంధించేశాడు. మరి మార్నింగ్ నన్ను ఎవరమ్మా ఏడిపించింది అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు. అందుకని ఇలా చేస్తారా అని బుంగమూత పెట్టుకొని వంట చేస్తుంది భూమి. భూమి వంట చేస్తున్నంతసేపు హ్యాపీగా అక్కడ కూర్చొని భూమిని అల్లరిగా ఏడిపిస్తూ ఆట పట్టిస్తుంటాడు ఆకాష్. మీకన్నా చిన్న పిల్లలు బెటర్ ఆకాష్ గారు. రేపు నాకు ఫ్యూచర్లో మీ పిల్లల కంటే మీ అల్లరి తట్టుకోవటం చాలా కష్టం ఆకాష్ గారు అంటుంది. పసుపంతా పడేసరికి చిరాగ్గా అనిపించి, మీరు హాల్లో కూర్చోండి, నేను డ్రెస్ మార్చుకుంటా అని రూమ్లోకి వెళ్తుంది. కానీ ఆకాష్ ఫేస్ డల్ అవ్వటం గమనించలేదు. అందరికీ వడ్డించి, మీరు కింద కూర్చోగలరా ఆకాష్ గారు అంటుంది. ఎందుకు కూర్చోలేను అని భూమికి పక్కనే చాపలో కూర్చుంటూ చెప్తాడు. ఏం స్పెషల్ చేశావు? అందరి ఫేవరెట్ ఒక్కొక్కటిగా చేశాను. తాతయ్యకి నచ్చిన గుత్తి వంకాయ, భవ్యకి ఇష్టమైన ఆలూ ఫ్రై, మీ ఫేవరెట్ పాయసం అండ్ పప్పు. వావ్,
చెప్తుంటేనే నోరూరిపోతుంది. తొందరగా పెట్టు. ఓ పట్టు పట్టాలి. నువ్వు మా కోసం చేశావు కదా! తిని పెడతాం. అంతే కదా భావ్య? అంటాడు ఆకాష్. హ్మ్. ఫస్ట్ పాయసం తినండి అని పెడుతుంది. ఒక స్పూన్ నోట్లో పెట్టుకొని హ్మ్. చాలా బావుంది. కుకింగ్‌లో నీ తర్వాత ఎవరైనా. భూమి నువ్వొచ్చినప్పటి నుండి 2 కేజీస్ పెరిగాను తెలుసా? ఇలా రోజు నీ చేతి వంట తింటే ఒక 1 ఇయర్ తర్వాత నన్ను నేను గుర్తుపట్టలేనంత లావుగా మారిపోతానేమో అంటాడు ఆకాష్. అందుకే చెప్పేది వాకింగ్‌కి వెళ్ళమని. మీరు కూడా ఇక నుండి మామయ్యతో పాటు మార్నింగ్ వాకింగ్‌కి వెళ్ళండి అంటుంది భూమి. సరే మేడం. పెళ్ళాం ఆర్డర్ వేశాక తప్పుతుందా? అలాగా వెళ్తానులే అని భూమి చేసినవి ఇష్టంగా తింటున్నాడు. భవ్యకి తినిపిస్తూ తాను కూడా తింటుంది. అందరూ నవ్వుకుంటూ తినేసి తాతయ్య ఆకాష్ గారికి మన ఊరు చూపిస్తాను. మీరు పడుకోండి. నేను, భవ్య, ఆకాష్ గారు వెళ్ళేసొస్తాం అని చెప్పేసి ఊరిపై పడతారు. ఊరు మొత్తం చూపించి లాస్ట్‌కి వాళ్ళ పొలానికి తీసుకెళ్తుంది. ఇదే మా పొలం. తాతయ్య బావున్నప్పుడు పంట పండించేవారు. ఇప్పుడు కౌలుకి ఇచ్చేసాం. ఎప్పటికైనా ఈ పొలంలో అక్కడుంది చూడండి అలా ఒక చిన్న చెక్క ఇల్లు కట్టుకోవాలి అనేది నా డ్రీమ్ అని దూరంగా ఉన్న ఇల్లుని చూపిస్తుంది. ఇప్పుడు కాదు. భవ్య చదువు మొత్తం అయిపోయి, తన లైఫ్ సెట్ అయ్యాక అప్పుడు చూడాలి. చాలాసేపు టైం స్పెండ్ చేశాక ఇంటికొచ్చేశారు. ఆకాష్, భవ్య కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఆకాష్‌తో ఫ్రీగా మాట్లాడేస్తుంది. ముగ్గురు ఇంటికి చేరుకొని టీ తాగేసి, భూమి నాకు నిద్రొస్తుంది. నేను పడుకుంటాను అని చెప్పేసి రూమ్‌కి వెళ్ళి హాయిగా పడుకుంటాడు. భవ్య, భూమి కూడా అలసిపోయి వాళ్ళు కూడా పడుకుండిపోతారు. నైట్ లైట్‌గా తినేసి భూమి, ఆకాష్ బయట వాకింగ్ చేస్తుంటారు. అప్పుడే ఒక చిన్న పాప చిన్నగా అడుగులో అడుగులేసుకుంటూ "బూ అక్క, బూ అక్క" అని తనకొచ్చిన మాటలతో ముద్దుగా అంటూ వస్తుంది. "పింకీ బంగారం ఎలా ఉన్నావు తల్లి" అని ఎత్తుకొని ముద్దులు పెడుతుంది భూమి. "ఎవరు భూమి ఈ పాప?" "పక్కింటి పాప ఆకాష్ గారు. ఎప్పుడూ నా దగ్గరే ఉండేది. ఎంత క్యూట్‌గా మాట్లాడుతుందో తెలుసా" అని చెప్పేసరికి భూమి కళ్ళల్లో ఆ పాపపై ఉన్న ఇష్టాన్ని, భూమి ముఖంలో కనిపిస్తున్న సంతోషాన్ని చూసి "నీకు చిన్నపిల్లలంటే ఇష్టమా భూమి?" "ఇష్టం కాదు, పిచ్చి ఆకాష్ గారు. ముఖ్యంగా ఆడపిల్లలంటే ఇంకా పిచ్చి. అంత ఇష్టంగా ఉంటే తొందరగా మీరు కూడా పిల్లల్ని ప్లాన్ చేసుకోండి భూమి" అంటూ వస్తుంది ఆ పాప తల్లి. చిన్నగా బ్లష్ అవుతూ "టైం వచ్చినప్పుడు పుడతారులే అక్క" అని పాపని ఆవిడ చేతిలో పెడుతుంది. "పదండి పడుకుందాం." "నో భూమి, నిద్ర రావటం లేదు. కాసేపు కూర్చుందాం" అంటాడు ఆకాష్. "హ్మ్. అలాగే" అని అక్కడ అరుగుపై కూర్చొని ఇద్దరు కబుర్లు చెప్పుకొని ఎప్పటికో పడుకున్నారు. నైట్ లేటుగా పడుకునేసరికి భవ్య వచ్చి లేపే వరకు కూడా భూమికి మెలకువ రాలేదు. "ఏంటక్కా ఎప్పుడూ లేనిది ఈరోజు ఇంతసేపు పడుకున్నావు?" "ఏమోరా నిద్ర పట్టేసింది. నేను ఫ్రెష్ అయ్యి వస్తా" అని టవల్ భుజాన వేసుకుంటూ చెప్తుంది. "ఓకే అక్కా. బావ కూడా లేవలేదు" అంటుంది భవ్య. "హ్మ్. పడుకోని. టిఫిన్ ప్రిపేర్ చేశాక లేపుతాను" అని ఫ్రెష్ అయ్యి టిఫిన్ రెడీ చేసేసి ఆకాష్ దగ్గరికి వెళ్ళేసరికి హాయిగా ఆదమరిచి నిద్రపోతూ కనిపించాడు. లేపాలని లేకున్నా తప్పక "ఆకాష్ గారు, ఆకాష్ గారు లేవండి. టైం చూసారా ఎంతవుతుందో? లేవండి" అంటుంది భూమి. "హ్మ్. లేస్తున్నా భూమి. 10 మినిట్స్‌లో వస్తాను. నువ్వెళ్ళు" అని బద్ధకంగా లేచి కూర్చున్నాడు. తొందరగా వచ్చేయండి. టిఫిన్ చల్లారిపోతుంది" అనుకుంటూ వెళ్తుంది. ఆకాష్ రెడీ అయ్యి హాల్లోకి వెళ్ళేసరికి భూమి భవ్యకి తినిపిస్తుంటుంది. "ఏంటి భవ్య మీ అక్కతో తినిపించుకుంటున్నావు? ఇక్కడున్నప్పుడు రోజూ అక్కే తినిపించేది బావ నాకు" అంటుంది భవ్య. "ఈరోజు మీరు వెళ్ళిపోతున్నారంట కదా! అందుకే. ఈ రోజుతో అక్కతో తినిపించుకోవాలనిపించింది బావా. నువ్వేం బాధపడకు భవ్య. ఈ ఇయర్ 10థ్ అయిపోతుంది కదా! నెక్స్ట్ ఇంటర్ సిటీలో జాయిన్ అవ్వు. అప్పుడెంచక్కా మీ అక్క నీ దగ్గరే ఉంటుంది. ఓకేనా" అని భవ్య తల నిమురుతూ చెప్తాడు ఆకాష్. "ఆకాష్ గారు రండి మీకు కూడా టిఫిన్ వడ్డిస్తాను" అంటుంది భూమి. అందరూ టిఫిన్ చేశాక "ఇక మేం వెళ్ళొస్తాం తాతయ్య. ఇప్పుడు స్టార్ట్ అయితేనే వెళ్ళేసరికి నైట్ అవుతుంది." "అలాగే బాబు" అని పక్కింటి వాళ్ళని పిలిచి భూమికి, ఆకాష్‌కి బొట్టు పెట్టి బట్టలు పెట్టిస్తాడు. "ఇప్పుడెందుకు తాతయ్య ఇవన్నీ? మేము చుట్టాలమా చెప్పు? మనమంతా ఒకే ఫ్యామిలీ. మనలో మనకి ఇవెందుకు చెప్పండి" అంటాడు ఆకాష్. "ఏదో నా సంతృప్తి కోసం బాబు, కాదనకండి" అంటాడు తాతయ్య. ఇక ఆయన్ని బాధ పెట్టడం ఎందుకు అని వాటిని తీసుకొని కారులో పెట్టేసి "వెళ్దామా" అని భూమిని అనేసరికి అని తల ఊపి వాళ్ళకి బాయ్ చెప్తుంది. "బాయ్ భవ్య, బాగా చదువుకో"
మీ అక్క గురించి బెంగ పెట్టుకోకు. అప్పుడప్పుడు తీసుకొస్తాను. ఓకేనా? అని భవ్య బుగ్గలు లాగుతూ చెప్తాడు ఆకాష్. భూమి కూడా వాళ్ళ తాతయ్యకి, భవ్యకి బాయ్ చెప్పేసి ఏడుపు బిగపట్టుకొని వెళ్ళి కారులో కూర్చుంటుంది. కారు కొంచెం దూరం వెళ్ళగానే అప్పటి వరకు బిగపట్టిన తన కళ్ళల్లో నీటికి స్వేచ్ఛనిచ్చింది. ఆగకుండా కన్నీళ్ళొస్తూనే ఉన్నాయి. అది చూసిన ఆకాష్ కార్ సైడ్‌కి తీసుకొని, "భూమి, ఏంటిది చిన్న పిల్లలా? ఊరుకో. ఎంత దూరం చెప్పు? ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చు. హాలిడేస్ వస్తే భవ్యని ఇంటికి తెచ్చుకుందాం. ఊరుకో. ఈ వాటర్ తాగు ముందు" అని భూమికి తాగిస్తాడు. కొద్దిసేపటికి భూమి నార్మల్ అయ్యాక, "వెళ్దామా? నువ్వు ఓకే కదా?" అంటాడు. "హ్మ్. వెళ్దాం. ఐయామ్ ఓకే ఆకాష్ గారు" అంటుంది. కార్ డ్రైవ్ చేస్తూ భూమిని డైవర్ట్ చేయటానికి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు ఆకాష్. వీళ్ళు ఇంటికి చేరేసరికి రాత్రైపోతుంది. తెల్లారి లేచి తొందరగా ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి కిందికి వెళ్ళేసరికి రామకృష్ణ పేపర్ చదువుతూ కనిపిస్తాడు. "గుడ్ మార్నింగ్ మావయ్య." "గుడ్ మార్నింగ్ అమ్మా. మీ వాళ్ళు ఎలా ఉన్నారు? బావున్నారా అందరూ?" "హా, బావున్నారు. ఉండండి, మీకు కాఫీ తెస్తాను" అని కిచెన్లోకి వెళ్తుంది భూమి. కాఫీ ప్రిపేర్ చేసి రామకృష్ణకి, వసుమతికి ఇచ్చేసి, "ఆకాష్ గారికి కూడా ఇచ్చేసొస్తాను" అని ఆకాష్ గదికి వెళ్తుంది. కాఫీ కప్పుతో వెళ్ళేసరికి ఎవరికో ఫోన్లో వర్క్ గురించి సీరియస్‌గా వార్నింగ్ ఇస్తూ కనిపించాడు ఆకాష్. హ్మ్. పాపం, పొద్దు పొద్దున్నే ఎవరికో ఈయన గారి చేతిలో మూడింది అనుకుంటూ ఆకాష్ దగ్గరికి వెళ్ళి కాఫీ అన్నట్టు సైగ చేసి చూపిస్తుంది. "వెయిట్ 5 మినిట్స్" అని చేతితో చూపించేసరికి ఓకే అని అప్పటిలోపు రూమ్ నీట్‌గా సెట్ చేస్తుంది. "నీకు ఖాళీగా ఉండటం నచ్చదు కదా? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. ఆ బాడీకి కొంచెం రెస్ట్ ఇవ్వచ్చు కదా" అని కాఫీ తాగుతూ భూమి వైపు చూసి కొంచెం సీరియస్‌గా అడుగుతాడు. "ఇప్పుడు నేనేం చేశాను? ఎందుకు నాపై సీరియస్ అవుతున్నారు?" అని అంటుంది భూమి. "అదేదో సామెత ఉంటుంది చూడు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు, వాడెవడి మీద కోపం నా మీద చూపిస్తారేంటి మీరు?" అని అంటుంది భూమి. భూమి తల మీద ఒక్కటేసి, "ఈ మాటలకేం తక్కువ లేదు. రూమ్ క్లీన్ చేయటానికి మేడుంది కదా! నువ్వెందుకు చేయటం? చెప్పు. కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా" అంటాడు ఆకాష్. "తీసుకోవచ్చు. బట్ అది పని చేసిన వాళ్ళు. ఇప్పుడు నేనేం పని చేశాను? కాఫీ ఒకటి చేశాను. అంతే. దీనికి అలసిపోయి రెస్ట్ తీసుకోవాలా ఆకాష్ గారు? మీరు భలే చెప్తారు." కాఫీ కప్పు ఒక చేత్తో పట్టుకొని సోఫాలో కూర్చుని భూమిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. కాఫీ కొంచెం సిప్ చేసి, "ఏంటి, షుగర్ వేయలేదా?" అని భూమిని చూస్తూ అడుగుతాడు. "అబ్బే, లేదు, వేశాను ఆకాష్ గారు" అంటుంది. "వెయ్యలేదు. కావాలంటే తాగి చూడు" అని కప్పు భూమి నోటికి అందిస్తాడు. కొంచెం సిప్ చేసి, "వేశాను, స్వీట్‌గానే ఉంది కదా" అంటుంది. "అవునా" అని ఆకాష్ భూమి సిప్ చేసిన చోట సిప్ చేసి, "హ్మ్, ఇప్పుడు స్వీట్‌గా ఉంది" అని చెప్పగానే ఆకాష్ కావాలని చేశాడని అర్థమై నవ్వుకొని, "ఆకాష్ గారు, మీరు సినిమాస్ ఎక్కువ చూస్తారా?" అని అంటుంది. "ఏ? ఎందుకు?" అంటాడు ఆకాష్. "ఇలాంటివి ఎన్ని సినిమాల్లో చూడలేదు." "అలాగే అనుకోమ్మా. మా అబ్బాయిలకు కూడా కొన్ని ఫ్యాంటసీలుంటాయి కదా! భార్యతో ఇలా ఉండాలి, అలా ఉండాలి అని." "అబ్బో! మరి మీకేమున్నాయో తెలుసుకోవచ్చా?" అని ఆకాష్ షర్టుపై బటన్ పెడుతూ అడుగుతుంది. "హ్మ్. చాలా ఉన్నాయి. చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తాను. ఇదిగో, నువ్విప్పుడు చేశావే నా షర్టు బటన్స్ పెట్టడం, అది కూడా నా ఫ్యాంటసీ లిస్ట్‌లో ఉంది" అని కప్పు టేబుల్‌పై పెట్టి భూమిని హత్తుకుని భూమి నుండి వచ్చే న్యాచురల్ ఫ్రేగ్రెన్స్ పీల్చుకుంటుంటే, "బావా" అనుకుంటూ వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ వస్తాడు చెర్రీ. "మీ అన్న మనల్ని డిస్టర్బ్ చేయటానికే పుట్టినట్టున్నాడు" అని విసుక్కొని భూమికి దూరం జరుగుతాడు. భూమి ఆకాష్ ఒళ్ళో కూర్చోటం చూసి, "ఓ, సారీ, డిస్టర్బ్ చేశానా?" భూమి లేచి, "అదేం లేదన్నయ్య, రండి కూర్చోండి. ఎప్పుడొచ్చారు?" "ఇప్పుడేరా. ఆంటీ వాళ్ళు కూడా వచ్చారా?" అని అడుగుతుంది. కింద ఉన్నారు అమ్మ." "సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. నేను కిందికి వెళ్ళి ఆంటీ వాళ్ళని పలకరించొస్తా" అని భూమి కిందికి వెళ్తుంది. భూమి వెళ్ళగానే, "ఏంటి బావా, 15 డేస్ ముహూర్తం లేదంట? నువ్వేమో మా చెల్లితో ఇక్కడ, ఏంటి సంగతి?" అని నవ్వుతుంటే ఆకాష్‌కి మండి, చెర్రీ పొట్టలో ఒక పంచిచ్చి, "నీ అబ్బా, డిస్టర్బ్ చేయటానికే వచ్చావారా? నా పెళ్ళంతో కాసేపు కూడా ఒంటరిగా ఉండనివ్వటం లేదు కదరా" అని చిరాకు పడుతూ చెర్రీపై పిల్లోస్ విసిరి కిందికి వెళ్తాడు. వెళ్తున్న ఆకాష్ని చూసి నవ్వుతూ చెర్రీ కూడా ఆకాష్ వెనకే వెళ్తాడు. అందరూ కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత భూమిని, ఆకాష్ని కూర్చోబెట్టి తాళి మార్చి ఆకాష్ చేత భూమి మెడలో నల్ల పూసలు వేయిస్తారు. అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక ఆకాష్ చేతిలో కూడా అక్షింతలు పెట్టి
ఆకాష్ని ఆశీర్వదించమని ఆకాష్ కళ్ళు నమస్కరిస్తుంటే అదంతా కొత్తగా అనిపించి ఏమని బ్లెస్ చేయాలి రాక్షసి అని నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండి నన్ను కూడా హ్యాపీగా చూసుకో అని భూమిని పైకి లేపి హక్ చేసుకొని నుదుటన చిన్నగా కిస్ చేయగానే పక్కన ప్రియ చెర్రి ఓ ఓ అని అరుస్తూ వాళ్ళని ఆట పట్టిస్తారు. తర్వాత అందరూ కలిసి అక్కడే భోజనం చేసి ఆ రోజు మొత్తం అక్కడే గడిపేసి రాత్రి ఇంటికి వెళ్ళిపోతారు. చెర్రి వాళ్ళు వెళ్ళగానే భూమిని తీసుకుని టెర్రస్ పైకి తీసుకెళ్ళి అక్కడ చూడు అని ఆకాశం వైపు చూపిస్తాడు. ఏముంది ఆకాష్ గారు అని ఆకాశం వైపు చూస్తూ అడుగుతుంది. ఆ రోజు పెళ్లిలో అరుంధతి నక్షత్రమని పంతులు గారు చెప్పారు కదా, అప్పుడు డే టైం కాబట్టి కనిపించలేదు. ఇప్పుడు చూడు కనిపిస్తుంది. అదిగో అక్కడుంది చూడు బ్రైట్ స్టార్. అదే అరుంధతి నక్షత్రం అని భూమికి చూపిస్తాడు. ఓ అవునా అని ఆకాశంలో చూస్తూ ఆకాష్ చేయి పట్టుకొని భుజంపై తల పెట్టుకుని స్టార్స్ చూస్తూ నిలబడుతుంది. ఇప్పటి వరకు నేనెప్పుడూ టెర్రస్ పైకి రాలేదు. చాలా బావుంది ఆకాష్ గారు అని చుట్టూ చూస్తూ చెప్తుంది. చాలా పెద్ద టెర్రస్, చుట్టూ చిన్న చిన్న చెట్లు, కింద పచ్చగా గడ్డి. ఓవైపు ఉయ్యాల, మరోవైపు చిన్న ఫౌంటైన్. కొంచెం దూరంలో వెనక చిన్న పెంట్ హౌస్. ఫుల్ లైట్స్‌తో చాలా బావుంది. హ్మ్. నీకు నచ్చిందా? అంటాడు. చాలా అని కళ్ళు పెద్దవి చేసి చెప్తుంటే ఆకాష్ చిన్నగా నవ్వి అలాగైతే రోజూ కొద్దిసేపు ఇక్కడికొద్దాంలే అని అక్కడే గడ్డిపై కూర్చొని అలాగే వెనక్కి వాళ్ళి గడ్డిపై పడుకుంటే భూమి కూడా ఆకాష్ పొట్టపై తల పెట్టి పడుకొని ఆకాశంలోకి చూస్తూ తనలో తానే నవ్వుకుంటుంది. ఏంటి మేడం మీలో మీరే నవ్వుకుంటున్నారు? అదేదో మాకు చెప్తే మేం కూడా నవ్వుతాం కదా అంటాడు. ఏం లేదు ఆకాష్ గారు. కొద్ది రోజుల్లోనే నా లైఫ్ ఎంత మారిపోయిందో తలుచుకుంటుంటే నవ్వొస్తుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్ ఇలా మారిపోతుందని. అసలు పెళ్లి గురించైతే ఆలోచనే లేకుండే. కానీ వెంట వెంటనే అన్నీ జరిగిపోయాయి. మీలాంటి మంచి హస్బెండ్, అత్తామామలు అన్నీ ఒక్కసారిగా వచ్చేసాయి నా లైఫ్‌లోకి. ఐయామ్ సో హ్యాపీ. ఐయామ్ సో లక్కీ అని ఆకాశానికి వినపడేలా అరవాలనుంది. అంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు కూడా ఆకాశానికి వినిపించేలా చెప్తున్నావు కదా రాక్షసి! ఏంటి? అన్నట్టు ఆకాష్ వైపు అర్థం కానట్టు చూస్తుంది. అర్థం కాలేదా? ఆ ఆకాశానికి వినిపించకపోయినా ఈ ఆకాష్‌కి వినిపించింది. నా చెవులు రక్తం వచ్చేలా అరిచావు కదా ఇందాక అని నవ్వుతుంటే, ఆకాష్ గారు మీకు నా హ్యాపీనెస్ చెప్తుంటే అరుపులా అనిపిస్తుందా? అంటుంది భూమి. మీకు నేనేం చెప్పను పొండి అని మూతి ముడుచుకుంటుంది. అలగకు తల్లి చెప్పు వింటాను అని భూమి చెప్పేది వింటాడు. ఆకాష్ గారు మీరొకటి గమనించారా? ఆకాశంకి కింద భూమి ఉంటుంది. కానీ, కానీ ఇప్పుడు నా కింద మీరు. ఆకాష్‌పై భూమి పడుకుంది కదా! అలా ఉన్నారు అని నవ్వుతున్న భూమిని ఒక్కసారిగా లేపి భూమిని కింద పడుకోబెట్టి భూమిపైకి ఆకాష్ చేరిపోయాడు. సెకండ్‌లో జరిగిన దానికి భూమి నోరు తెరిచింది. భూమి వైపు కొంటెగా చూస్తుంటే ఆ చూపులు తట్టుకోలేక సిగ్గుతో తల పక్కకి తిప్పి ఆకాష్ ఛాతీకి చేతులడ్డు పెట్టి ఆకాష్ గారు లేవండి అని స్లోగా చెప్తుంటే భూమి చేతులు తొలగించి భూమి మెడ వంపులో చిన్నగా కిస్ చేయగానే ఒక్కసారి భూమి ఒంట్లో కరెంటు పాస్ అయిన ఫీలింగ్ వచ్చి ఆకాష్ వైపు బెదురుగా చూస్తుంది. ఆకాష్ భూమికి ఇంచు దగ్గరగా జరిగి భూమి నడుంపై చేయేసి మెడ వంపుల్లో చిన్నగా కిస్ చేస్తూ ఉంటాడు. ఆకాష్ చేతివేళ్లు భూమి నడుముకి డైరెక్ట్‌గా తగులుతుంటే భూమికి చిన్నపాటి అలజడి మొదలవుతుంది. ఆకాష్ అంత దగ్గరగా ఉండటం వల్ల భూమి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆకాష్ మెల్లిగా భూమి కాటిక కళ్ళపై ముద్దు పెట్టుకోగానే పరవశంతో కనురెప్పలు వాల్చేస్తుంది. కిందికి వంగి ముక్కు పైకిస్ చేసి పెదాలపైన చూసేసరికి భయంతో చిన్నగా వణుకుతూ అందంగా ఎర్రగా మెరుస్తున్న పెదాలు చూసి మెల్లిగా వాటిని అందుకుంటాడు. భూమి కూడా ఆకాష్ వీపు చుట్టూ చేతులేసి ఆకాష్ తలలో వేళ్లతో ఆకాష్ జుట్టుని చిన్నగా రబ్ చేస్తుంది. ఆకాష్ స్మూత్‌గా కిస్ చేసి భూమి నడుముని చిన్నగా ప్రెస్ చేస్తుంటాడు. భూమికి ఊపిరి భారం అవుతున్న వేళ భూమికి దూరంగా జరిగి భూమి వైపు చూసేసరికి పరవశంగా కళ్ళు మూసుకొని వేగంగా ఊపిరి తీసుకుంటున్న భూమిని చూసి చిన్నగా నవ్వుకొని భూమి ఫోర్‌హెడ్‌పై కిస్ చేసి భూమి పక్కకి వాలిపోయి భూమిని గుండెలపైకి తెచ్చుకొని భూమి వెన్ను నిమురుతూ తన ఫీలింగ్స్‌ని కష్టంగా కంట్రోల్ చేసుకుంటాడు. అలాగే భూమిని జో కొడుతూ కొడుతూ అక్కడే నిద్రపోతారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.